నమస్కారం వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. ఆకాశంలో సగమని అనుకోవడమే కానీ మహిళలకు అవకాశాల్లో మాత్రం సమభాగం దక్కడం లేదు. ఇప్పటికీ ఇంతులకు ఎదురీత తప్పడం లేదు. చట్టసభల్లో మహిళా బిల్లుకు నేటికి మోక్షం లభించలేదు. ఐటీ రంగంలో స్త్రీలకు నియామకాలు పెరుగుతుండడం కొంత ఊరట కలిగిస్తోంది. కేవలం ఒక్క రంగంలో సానుకూలత ఉంటే సరిపోదు కదా. నచ్చిన రంగంలో అడుగు పెట్టాలంటే అతివలకు అష్ట కష్టాలు తప్పడం లేదు. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం. కొన్ని ఉద్యోగాల్లో పనివేళలు మహిళలకు ఇబ్బందిగా ఉంటున్నాయి. పని ప్రదేశాల్లో వేధింపులు, ఎదుగుదలకు అడ్డంకిగా మారే లింగ వివక్ష, ఇలాంటి పరిస్థితిలో చివరి వరకు ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు కొద్దిమంది. వేధింపులకు తట్టుకోలేక కొందరు, వివక్షపై విరక్తి చెంది కొందరు ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరికొన్ని ఇబ్బందికర పరిస్థితులేమిటో చూద్దాం. మన దేశంలో ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య పెరుగుతోంది. ఐటీ రంగంలో మహిళల నియామకాలు గణనీయంగా పుంజుకుంటున్నాయి. అయితే ఉద్యోగాల్లో దీర్ఘకాలం కొనసాగడానికి తగిన అనుకూల పరిస్థితులే వారికి గగనమవుతున్నాయి. అందువల్లే దాదాపు 40% మంది స్త్రీలు కొద్ది కాలానికే ఉద్యోగాలను వదులుకుంటున్నారు. పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి కొందరు ఉద్యోగాలను విడిచిపెడుతూ ఉంటే, పని ప్రదేశాల్లో వేధింపులు, లింగ వివక్ష తట్టుకోలేక మరికొందరు ఉద్యోగాలకు స్వస్తి చెబుతున్నారు. లింగ వివక్ష అనేది మనకి ఎప్పుడు చూసినా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే అన్ని కంట్రీస్లో కూడా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మన భారతదేశంలో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా మనము ఈ ప్యాట్రియార్కల్ సొసైటీ, ఈ పురుషాధిక్యత సమాజంలో ఉన్నాము కాబట్టి మనిషి ఏం చదువుకున్నా ఏం చేసినా ఈ మగవాళ్ళకి ఈ హక్కులు ఉన్నాయి. వాళ్ళు ఇలా ఉండొచ్చు, పని కాగానే వాడు బయటకు వెళ్ళొచ్చు, బార్కి వెళ్ళొచ్చు, ఇంకేదో తిరగచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, రావచ్చు. ఆడవాళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళాలి, పనులు చూసుకోవాలి, చూడకపోతే పిల్లలు చూడలేదంటారు. అసలు వీళ్ళకే ఒక గిల్ట్ కాన్షియస్నెస్. ఎందుకు స్త్రీ ఇలా ఉండాలి అంటే దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. మల్టీ టాస్కింగ్ అని ఒక అందమైన మాటను మనం పెడతాం. అక్కడ మల్టీ టాస్కింగ్ కాదు, ఆ బర్డెన్ అంతా వాళ్ళ నెత్తి మీద మనం పుట్టినప్పటి నుంచి వేస్తూ ఉన్నాం. మల్టీ టాస్కింగ్ ఆడవాళ్ళది అని మనము ఇప్పుడు ఒక బిరుదిస్తున్నామే. కానీ నువ్వు వీళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకొని, పిల్లలు పళ్ళు తోమాలి. ఎందుకు తోమాలి? ఎవరైనా తోమచ్చు కదా. అలాగా ప్రతిదీ కూడా. అంటే నువ్వు అలా చూడకపోతే పిల్లల మీద ప్రేమ లేదు, నువ్వు అత్తగారిని చూడకపోతే అత్తగారిని మీద, కుటుంబం మీద నీకు ఇది లేదు, బాధ్యత లేదు, గౌరవం లేదు. అందుకని ఇప్పుడు మన పురుషుడైనా చూసినప్పుడు ఏంటి, భార్య అవ్వగానే ఆమె క్యారెక్టరు, ఆమె అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. షీఈ్ రెస్పాన్సిబుల్ ఫర్ సో మెనీ థింగ్స్. తను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. తన బాధ్యతాయుతమైన ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా అన్ని విధాలా తను చేస్తూ మళ్ళీ మంచి ఉద్యోగిగా కూడా అక్కడికి వెళ్ళి ఆఫీసులో కూడా మనం నిర్వర్తించాలి. నేను ముఖ్యంగా గవర్నమెంట్ వాటిలో చూసినప్పుడు కూడా ఆడవాళ్ళు మామూలుగా మార్నింగ్ వచ్చి 5 కల్లా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే చాలామందికి వెహికల్స్ ఉండవు. వాళ్ళు ఏ బస్సు ఎక్కువ వెళ్ళాలి, ఆ బస్సు టైమింగ్కి అడ్జస్ట్ చేసుకుని వెళ్తారు. వీళ్ళందరూ కూర్చొని కామెంట్ చేస్తుంటారు, 5 అయితే బెల్ల కొట్టేట్టు వెళ్ళిపోతారండి అని. వీళ్ళు వచ్చి మధ్యలో భోజనాలకని, మధ్యలో టీలకని, సిగరెట్లు కాల్చడానికని 10 సార్లు బయటికి వెళ్ళి వచ్చిన సమయం వేస్ట్ కనిపించదు. 5 తర్వాత మేము ఉన్నామండి, 10 గంటల వరకు ఉన్నామండి, మేము ఎంతవరకు కష్టపడి చేస్తున్నాము, మాకు అదే జీతం, ఆడవాళ్ళకి అదే జీతం అంటారు. అంటే మనము ఆ డిఫరెన్స్ అనేది, అంటే మనం చూసే పర్సెప్షన్లోనే, చూసే విధానంలో మార్పు వచ్చే వరకు కూడా మనకు ఈ సమస్యలు అనేది స్త్రీలకి ఉంటాయి. అంటే వీటిని అధిగమించడానికే చాలామంది కెరీర్ని ఆప్ట్ చేసుకున్న వాళ్ళందరూ అధిగమించి వాళ్ళు సక్సెస్ఫుల్గా నిరూపించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళా ఉద్యోగినుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. మరి మన దేశంలో మనకు తెలుసు, ఆర్టికల్ 14 ప్రకారం అందరూ కూడా సమానులే. అందరికి కూడా అన్ని చోట్ల కూడా, అంటే ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా సమానమైన అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నారు. అట్లాగే ఆర్టికల్ 16 ప్రకారం చూస్తే మహిళలకు
ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా కానివ్వండి సమానమైన హక్కు ఇవ్వాలి, సమానమైన వాటా ఇవ్వాలి, ఇద్దరికి కూడా సమానమైన వేతనము ఇవ్వాలి అని చెప్పేసి మన ఆదేశిక సూత్రాల్లో పొందుపరచుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మహిళలకు పురుషులతో పాటు సమాన వేతనము అన్ని రంగాల్లో అయితే మాత్రము దొరకడం లేనే లేదు. మరి మనము కార్పొరేట్ రంగంలో కాకుండా అడుగు స్థాయి, అట్టడుగు స్థాయి నుంచి అసంఘటిత రంగం మనం చూసుకుంటే మహిళా పారిశ్రామికులకు చాలా తక్కువ వేజెస్ ఇస్తున్నారు, అట్లాగే పురుషులకు చాలా ఎక్కువగా వేజెస్ ఇస్తున్నారు. వీరి లెవెల్లో కాకుండా ఐటీ రంగంలో కూడా ఉద్యోగం చేరిన తర్వాత మహిళలు చాలామంది కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు బాగోలేక, పని వేళలు కుదరక ఉద్యోగాల నుంచి వాళ్ళు మానివేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్న మహిళలు ప్రభుత్వ రంగంలో పెద్దగా ఉండడం లేదు. ప్రైవేట్ రంగంలో మాత్రం దాదాపు 40% మంది మహిళలు వివిధ కారణాల వల్ల ఉద్యోగాలను మధ్యలో విడిచిపెడుతున్నారు. ఈ విషయం అసోచామ్ అదే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఈ మధ్య చేసిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో అసోచామ్ ఈ సర్వే నిర్వహించింది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, ముంబై, పూణే నగరాలను తన సర్వే కోసం ఎంపిక చేసుకుంది. మహిళలు ఉద్యోగాలను మానేయాలనుకోవడానికి దారితీస్తున్న ముఖ్య కారణాలను ఈ సర్వే నమోదు చేసింది. ఉద్యోగాలు మానడానికి మొదటి కారణం పురుషులతో సమానమైన వేతనాలు పొందలేకపోవడం, అనుకూలంగా లేని పని వేళలు, పని ప్రదేశాల్లో వేధింపులు, లింగ వివక్ష వల్ల కూడా జాబ్లకు గుడ్ బై చెప్తున్నారు. పని చేయడానికి అనువైన పరిస్థితులు లేకపోవడం, తగిన భద్రత లేకపోవడం స్త్రీలు ఉద్యోగాలు వదులుకోవడానికి కారణమవుతున్నాయి. మనం సర్వేస్ చూస్తూ ఉన్నా కూడాను అసోచామ్ ఇలాంటి వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ టౌన్స్లో ఈ ఉమెన్ ఎందుకు ఉద్యోగాలు మానేస్తున్నారు, ఏంటి సమస్యలు ఉన్నాయని వాళ్ళు ఆ క్వశ్చనర్ రూపొందించి అడిగినప్పుడు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పని వేళలు, ఏ టైంలో వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడము, ఏ సమయంలో వాళ్ళు వెనక్కి వస్తారు అనేది మనం చూసినప్పుడు అవి కన్వీనియంట్గా లేకపోవడం. ముఖ్యంగా మనకున్న జాబ్స్ ఈ ఐటీ రంగము వీటన్నిటిలో ఏంటంటే చాలా రాత్రి వేళ వరకు పనిచేయడము, రాత్రి వెనక్కి రావడము, వాళ్ళు ఫ్యామిలీని అటెండ్ కావడానికి సమయం కుదరకపోవడము, పిల్లలు వాళ్ళ చదువులు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి మానేయవలసిన పరిస్థితులు ఏర్పడడం చూస్తున్నాను. అంతేకాకుండా భద్రత, ఇప్పుడు ఎప్పుడైతే అర్ధరాత్రి వస్తూ ఉన్నారో అంతకుముందు చాలా వరకు కొన్ని క్యాబ్స్ అలాంటి ఎక్కువ ఫెసిలిటీస్ ఉండేవి. ఈ మధ్యకాలంలో అవి కూడా చాలా తగ్గించారు. ఉన్నా కూడా ఈ క్యాబ్స్లో వాటిలో వస్తున్నప్పుడు అర్ధరాత్రి వస్తున్నప్పుడు ఎందుకంటే యాజమాన్యాలు అంత ప్రత్యేకమైన చర్యలేమీ చేపట్టవు. వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళని మనం ఎవరో ఒక సెక్యూరిటీనిచ్చో ఎలాగో దింపాలి, వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి అనేది అది వాళ్ళకి కూడా కష్టమే. అంటే ప్రాక్టిబిలిటీ కాదు, కానీ ఈ భద్రతా ఆస్పెక్ట్స్ కూడా మనకు చాలా ముఖ్యంగా ఎప్పుడైతే వేళలు మారుతున్నాయో ఆ సమయం దాటి ఉండవలసి వస్తుందో అలాంటప్పుడు అలాంటి జాబ్స్ని వాళ్ళు వదిలేసి వేరే జాబ్స్ని ఇంకా తన క్వాలిఫికేషన్కి తన సామర్థ్యానికి తక్కువగా ఉన్న జాబ్ను వాళ్ళు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భద్రత చాలా తక్కువైపోయింది మహిళలకు. చూస్తే చాలామంది పనిచేసేటటువంటి ఆఫీస్ క్యాంపస్లో నుంచే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కానివ్వండి, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కానివ్వండి, ఇలాంటి సంఘటనలు మనం గమనిస్తున్నాము. అది కాకుండా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశానికి, ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశానికి నేర్లీ కొన్ని మైళ్ళు దూరం ఉంటుంది. అంటే 22 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉంటున్నాయి. ఈ దారిలో వచ్చిపోయేటప్పుడు కన్వేయన్స్లో క్యాబ్స్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు యాజమాన్యం సరైన భద్రతా చర్యలు చేపట్టడం పోవడం మూలాన ఈ క్యాబ్ డ్రైవర్లు ఎంతోమంది ఆ ప్రయాణించేటటువంటి మహిళా ఉద్యోగినుల పట్ల అత్యాచారం చేసిన సంఘటనలు, ఇంకా కొన్ని సందర్భాల్లో కిడ్నాప్ చేసిన సంఘటనలు మనం చూస్తున్నాము. కాబట్టి రక్షణ భద్రత కరువైన కారణం ఒకటైతే వాళ్లకు ఈ మాతృత్వము, ఆ మాతృత్వంలో వచ్చినటువంటి బాధ్యతను వహించడంలో కాస్త ఆ ఉద్యోగ బాధ్యత తప్పించుకొని ఉద్యోగం మానివేసి తిరిగి రాలేకపోవడము ఒక కారణమవుతుంది. సమానమైన వేతనాలు కూడా లేకపోవడం ఒక కారణమవుతుంది. ఇన్ని కారణాల వల్ల మహిళల యొక్క ఉద్యోగ శాతం చాలా తగ్గిపోతుంది. మధ్యలో ఉద్యోగాలు వదులుకోవడానికి వ్యక్తిగత కారణాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కుటుంబ సమస్యలు, పిల్లల ఆలనా పాలన,
ఉన్నత చదువులు చదువుకోవాలనుకోవడం, ఇవి కాకుండా మరికొన్ని సమస్యల వల్ల కూడా స్త్రీలు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. కొన్ని సంస్థల్లో యాజమాన్యాల నిర్వాకాలకు విసిగి వేసారిపోయి పలువురు మహిళలు ఉద్యోగాలకు గుడ్ బై చెప్తున్నారు. మహిళల భద్రత కోసం చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం చేయాల్సిన సౌకర్యాలేవి కల్పించడం లేదని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా పరిష్కరించే యంత్రాంగమేది ఉండడం లేదని అసోచాం సర్వేలో పాల్గొన్న అనేక మంది మహిళలు వాపోవడం గమనార్హం. నేటి తరంలో స్త్రీలందరూ కూడా మంచి మంచి నైపుణ్యాలు సాధించుకుని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే పేరెంట్స్లో కూడా అవగాహన పెరిగింది. ఆ పెరగడంతో ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదివించాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయింది. అయితే ఈ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆడపిల్లని చదివించడం వరకైనా వాళ్ళని మళ్ళీ ఉద్యోగాన్ని కూడా చేయడానికి అవకాశం కల్పిస్తున్నామా లేదంటే అక్కడ కొంత తక్కువ మంది జాబ్లోకి వెళ్ళడం అనేది ఆ రేషియో తక్కువ ఉంటుంది. అయితే చాలామంది ఉద్యోగాలకు కూడా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఐటీ రంగంలో కానీ, ఫార్మాలో కానీ, నర్సింగ్లో కానీ, బ్యాంకింగ్లో కానీ చాలామంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ పని ఒత్తిడి అనేది మనము స్త్రీలలో చాలా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్గా ఉండే మన సమాజం ఏదైతే వాళ్ళ మీద కొన్ని బాధ్యతలను నెలకొల్పిందో అవన్నీ ఏంటి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, వంటలు చేసుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి, మళ్ళీ జాబ్కి వెళ్ళాలి. జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా వివక్ష అంటే స్త్రీ కాబట్టి వివక్ష ఉంటుందే కానీ అరే ఈమెకి ఇంకా పనులు ఉన్నాయి కాబట్టి కొంత అవకాశం ఏదైనా కల్పిద్దాం అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఉమెన్ ఆఫ్ బోర్డ్ 2016 పేరిట కార్పొరేట్ రంగంపై ఒక అధ్యయనం జరిగింది. దాని ప్రకారం కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగినులు తమకు లభిస్తున్న జీతభత్యాలపై చాలా అసంతృప్తితో ఉన్నారు. మన దేశంలోని ఉద్యోగినుల్లో 26% మంది తమకు దక్కుతున్న వేతనాలు, ఇతర అలవెన్సుల విషయంలో నిరాశ చెందుతూ ఉన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 23% మంది ఉద్యోగినులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగాల అన్వేషణ విషయంలో భారతీయ మహిళల్లో ఆశావాదం తక్కువగానే ఉన్నట్టు తేలింది. 3 నెలల్లో మంచి ఉద్యోగాన్ని పొందగలమన్న ఆత్మవిశ్వాసాన్ని 69% మంది మహిళలు వ్యక్తం చేస్తే ఉద్యోగ భద్రతపై 17% మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న మహిళల్లో దాదాపు 4వ వంతు మంది అనేక కారణాలతో ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఓకే, రీసెంట్గా జరిగిన సర్వేలో తెలిసింది ఏంటంటే స్పెషల్గా మన కంట్రీలో లేడీస్కి ప్రిఫరెన్సెస్ కానీ, రిజర్వేషన్స్ కానివ్వండి, లేదా ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, చాలా తక్కువ శాతంలో జరుగుతుందని సర్వేలో ప్రూవ్ జరిగింది. దీని విషయమై అంటే ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి దీనికి. మెటర్నల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్, డిస్టెన్స్ ఇష్యూస్, జెండర్ ఇష్యూస్, ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్, ఎన్నో రకాలుగా ఇష్యూస్ ఉండొచ్చు. అయినా మహిళలు చాలా ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఉద్యోగం చేయడానికంటే ముందు ఎంతైతే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందో వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత అది డిటోరేట్ అవుతూ వాళ్ళు జాబ్ చేంజ్ చేయడం జరుగుతుంది. లేదా ఇంటికి దగ్గరగా జాబ్ చూసుకోవాలి, లేదా పిల్లలకు దగ్గరగా, స్కూల్ ఉన్న దగ్గరగా వాళ్ళు జాబ్స్ చూసుకోవాలి అనేది ఆలోచన ధోరణి ఎక్కువగా పెరుగుతుంది. సో హవెవర్ ఈ సర్వే నుంచి ఎక్కువగా తెలిసింది ఏంటంటే మన దగ్గర అయినంత వరకు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్, కొన్ని కంపెనీస్ ముందుకు వస్తున్నాయి కూడా అన్ని విధాలుగా లేడీస్కి సపోర్ట్ చేయడానికి, స్కూల్స్కే కానీ, వాళ్ళ హెల్త్ ఫిట్నెస్ అని కానివ్వండి, లేదా అండ్ రిక్రియేషన్ అని కావచ్చు, రైట్ ఫెసిలిటీస్ అని కావచ్చు, అన్ని విధాలుగా అన్ని కంపెనీస్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. Still, there's a long way to go. That's what I can tell you at this point of a time. మహిళా బిల్లు ఆమోదం పొందని కారణంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వలేకపోయామంటూ రాజకీయ పార్టీలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయి. అయితే సవరించిన కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ సంస్థల్లో విధిగా కొంతమంది మహిళా డైరెక్టర్లను నియమించాలన్న నిబంధనలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నిబంధనలు ఉల్లంఘించే కంపెనీల యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మన నేతలు డిమాండ్ చేయడం లేదు. విద్య, ఉపాధి రంగాల్లో స్త్రీల ప్రాతినిధ్యం పెరుగుతోందని, మహిళా సాధికారత దిశగా అద్భుతాలు సాధిస్తున్నట్టు పాలకులు గొప్పగా డప్పాలు కొడుతున్నప్పటికీ
కార్పొరేట్ రంగంలో పడతులకు ఆశించిన ప్రాతినిధ్యం దక్కడం లేదు. తప్పనిసరిగా మహిళా డైరెక్టర్లను నియమించాలన్న నిబంధనలను కొన్ని కార్పొరేట్ సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కంపెనీల యజమానులు తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను డైరెక్టర్లుగా నియమించుకుంటున్నారు. పేరుకు డైరెక్టర్లే అయినా యాజమాన్యాల కుటుంబ సభ్యుల్లోని మహిళలు ప్రత్యేకించి చేసేదేమీ ఉండదు. స్త్రీలకి అన్ని రంగాల్లోనూ సమానత్వం అంటారు, కానీ వర్క్ ప్లేసెస్లో డెఫినెట్గా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పనివేళలు అనుకోండి, ఈ ఒక టాస్క్ ఇవ్వాలి అంటే వీళ్ళు చేయగలుగుతారా అని ఫస్ట్ అభ్యంతరం ఉంటుంది. చేసినా కూడా అంత అప్రిసియేషన్ కూడా ఉండదు. యాజ్ ఏ పర్సన్ హూ హెస్ అండర్గాన్ దట్ ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. కానీ వీ హ్యావ్ టు అందరూ ఈ సిచ్యుయేషన్ నుంచి బయటికి వచ్చి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చదువుకున్న దానికి మనం జస్టిఫై చేయాలి. ఇల్లు, బాధ్యతలు అన్నీ ఉంటాయి. మల్టీ టాస్కింగ్ అనేది చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా మిగతా వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటే ఇట్ వుడ్ బీ ఈజీ ఫర్ us టు గో హెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఉద్యోగ విషయంలో కానీ సమాజంలో కానీ చాలా ముందుకి వెళ్ళగలుగుతాం. అండ్ ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ ఏదైనా పురోగతిలో ఉంది అంటే రీజన్ స్త్రీ. అది అందరికీ అర్థమైతే కంట్రీ చాలా ముందుకెళ్తుంది. కార్పొరేట్ డైరెక్టర్ల పదవులు విద్యావంతులైన మహిళలకు ఇవ్వాల్సి ఉంది. భారత్కు సంబంధించిన కార్పొరేట్ కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని విమెన్ ఆఫ్ బోర్డు 2016 అధ్యయనంలో స్పష్టమైంది. ఉన్నత స్థాయి పదవులను మహిళలు అధిష్ఠించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 38,183 నమోదిత కంపెనీల్లో భారత్కు చెందిన 1,459 కంపెనీల్లో మహిళా ప్రాతినిధ్యంపై క్షుణ్ణంగా విశ్లేషించారు. కంపెనీల బోర్డుల్లో 7% మహిళా ప్రాతినిధ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 26వ స్థానంలో నిలిచింది. చిన్న దేశమైన నార్వేలో కంపెనీల బోర్డులో 40.12% మంది మహిళలున్నారు. మహిళా డైరెక్టర్ల శాతం స్వీడన్లో 29.31, ఫిన్లాండ్లో 25.89, దక్షిణాఫ్రికాలో 18.31, అమెరికాలో 17.37%గా నమోదైంది. భారత్లో గత ఏడాది 6.65%గా ఉన్న మహిళా ప్రాతినిధ్యం ఈ మధ్య కొద్దిగా పెరిగి 6.91%కి చేరింది. మరో విచారించవలసిన విషయం ఏంటంటే డైరెక్టర్ల పదవీ కాలంలోనూ పురుషులు స్త్రీల మధ్య వివక్ష కొనసాగుతోంది. చాలా దేశాల్లో మహిళా డైరెక్టర్ల పదవీ కాలం 2 ఏళ్లు కాగా భారత్లో మాత్రం 1 ఏడాది. యాక్చువల్గా నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే విమెన్ అండ్ మెన్ ఇద్దరిని అసలు డిస్క్రిమినేట్ చేయడం అనేది ఐ డోంట్ ఫీల్ వీ షుడ్ డూ దట్. ఎందుకు అని అంటే అందరం చదువుతున్నాము, అందరం ఈ రోజుల్లో అన్నీ చేస్తున్నాము. సో వై డూ వీ హ్యావ్ టు డిస్క్రిమినేట్ ఫస్ట్? అది ఫస్ట్ మనలో మనం అనుకోవాలి, మనమేం తక్కువ కాదు వాళ్ళ నుంచి అని. అండ్ ఆల్సో మనం కూడా ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఉండాలి. యాజ్ అ ఉమెన్ మనం ఏమన్నా చేయగలము, గివెన్ అ టాస్క్, గివెన్ అన్ ఆపర్చునిటీ వీ కెన్ సక్సీడ్ అని మనలో మనం ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజియర్ అండ్ స్మూత్. అండ్ ఫస్ట్ మనం షార్ట్ టర్మ్ ఇవి గోల్స్ పెట్టుకోవాలి ఫస్ట్, అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇలా పెట్టుకొని ఇఫ్ యూ వర్క్ టువర్డ్స్ ఇట్ డెఫినెట్గా విల్ సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఐ ఆల్సో ఫీల్ విమెన్కి ఈక్వల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీటిల్లో ఆపర్చునిటీ ఇవ్వాలి. లైక్ వైజ్ క్వాలిఫికేషన్లో కానీ దేంట్లో కానీ మనం బీటెక్స్ చేస్తున్నాము, తర్వాత మాస్టర్స్ చేస్తున్నాము. సో మేబీ వీ షుడ్ యాక్చువల్లీ గివ్ ఇట్ ఎ థాట్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీ. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఈజీగా చేయగలం ఇవన్నీ. ఈ టెక్నాలజీస్ మనకి తెలుసు, మనం కూడా అవే సబ్జెక్ట్స్ చదువుతున్నాం, వాళ్ళు ఏం చదువుతున్నారో మనము అవే చదువుతున్నాం. సో వీ నో ద టెక్నాలజీ, వీ నో ఎవ్రీథింగ్. సో గివెన్ అన్ ఆపర్చునిటీ, గివెన్ అ ఛాన్స్, మనం ఆ ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళతోటి ఈక్వల్గా మనం కూడా వర్క్ చేయాలి.
అండ్ మనకు కూడా ఈక్వల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీటిల్లో ఉండాలి. మహిళలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కంపెనీలు విజయ పదంలో కొనసాగుతూ లాభాల బాటలో నడుస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆర్థికంగా నిలదొక్కున్న కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో మహిళలు 7.1% ఉంటే నష్టాలను ఎదుర్కొంటున్న సంస్థల్లో మహిళా ఎగ్జిక్యూటివ్లు 3.1% అని వెల్లడైంది. మన దేశంలోని పెట్టుబడిదారుల్లో మహిళల వాటా 10%కి మించలేదు. భారత్లోని కార్పొరేట్ సంస్థల్లో సీనియర్ మేనేజర్ స్థాయిలో 30% మంది మహిళలున్నారు. అంతర్జాతీయంగా చూస్తే సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో మహిళల భాగస్వామ్యం 24%గా ఉంది. మన దేశంతో పాటు చాలా దేశాల్లో కార్పొరేట్ ఉద్యోగుల్లో మహిళల శాతం ఇంకా తక్కువగానే ఉన్నట్టు తేలింది. ఈ విషయంలో 135 దేశాల్లో పరిస్థితులను విశ్లేషిస్తే భారత్ 113వ స్థానంలో ఉంది. ఈ దుస్థితి మారాల్సిన అవసరం చాలా ఉంది. విమెన్కి సమాన అవకాశాలు ఇవ్వాలి, సమానంగా ఉండాలని మాట్లాడుతున్నారు. 33% అట్లనే పెట్టిండ్రు. ఆ 33% కూడా అన్ని రంగాల్లో ఫిలప్ కావడం లేదు. ఎందుకయ్యా, ఎందుకు చట్టాలు ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అంటే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళంతా మళ్ళీ మగవాళ్ళే ఉన్నారు. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు మగవాళ్ళు ఉండడం వల్ల అది సక్రమంగా జరగట్లేదు. విమెన్కి 50% ఉండాలి అన్ని రంగాల్లో, అన్ని ఉపాధుల్లో. అది చదువుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అన్ని రంగాల్లో విమెన్కి 50% ప్రాతినిధ్యం ఉండాలి. ప్రైవేట్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు నిజమే, కానీ వాళ్ళు భయపడి పారిపోయేటట్టు చేస్తున్నారు ప్రైవేట్ సంస్థల్లో. ఎందుకంటే వాళ్ళకి అంటే టైమింగ్స్, నైట్ టైమింగ్స్ ఇవ్వడము, తర్వాత ఈ జెండరీ అంటే ఆ సమాన పనికి సమాన వేతనం లేకపోవడము, అక్కడ రకరకాల హరాస్మెంట్స్, ఇట్లా ఇవన్నీ ఫేస్ చేయలేక కొంతమంది మహిళలు ఐటీ కంపెనీస్లో లేకుంటే ప్రైవేట్ రంగాల్లో దుర్భర పరిస్థితులు ఫేస్ అవుతూ మళ్ళీ పని గంటలు, విపరీతమైన పని గంటలు, ఇవన్నీ తర్వాత వాళ్ళకి లీవ్స్ కానీ తర్వాత శాలరీస్ కానీ ఈక్వల్ శాలరీస్ ఉండవు, నైట్ షిఫ్ట్లో పనిచేయడాలు ఉంటాయి. తర్వాత అక్కడ పరిసరాలు విమెన్కి అనుకూలమైన పరిసరాలు ఉండవు. అట్లాంటి ఇదిలో ఐటీ రంగాలు లేకుంటే ప్రైవేట్ రంగాల్లో విమెన్ పనిచేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్యనే ఒక సర్వే చెప్పింది 40% విమెన్ డ్రాప్ అవుతున్నారు అది ఎంప్లాయ్మెంట్ చేయలేక. ఇది నేటి వాయిస్ ఆఫ్ అనిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.